వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గుజరాత్లో రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. 2024లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 3000 స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే కోర్సెస్ కానివ్వండి, ఇంటర్న్షిప్ కానివ్వండి, ఆపర్చునిటీ వైజ్ కానివ్వండి, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో సిద్దిపేట బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. సో వారిని కలిసి అక్కడ ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుతం అయితే ఇక్కడ సిద్దిపేట బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, శ్రీనివాస్ గారు వీసీ రూమ్ లో ఉన్నారు. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon, Srinivas. Welcome to Marwadi University. And Siddipet is a area where we want to open our office because the nearby region we want to work out, we want to provide the service to the students. I request all the students and parents to take the maximum benefit of this office. శ్రీనివాస్ గారు, సిద్దిపేట్ ఏరియా ఏదైతే ఉంటుందో మెదక్ చుట్టుపక్కల గత 20 సంవత్సరాల నుంచి ఈ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సుపరిచితులు. ఇటువంటి వ్యక్తి అయితే మా సిద్దిపేట్ బ్రాంచ్ని రైట్ వేలో ప్రజెంట్ చేయగలడు అని అనుకొని మిస్టర్ శ్రీనివాస్ని అప్రోచ్ అవడం జరిగింది. సో సిద్దిపేట బ్రాంచ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఆయనకి, సో ఎవరైతే పిల్లలు లేదా పేరెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో ఎన్రోల్ కావాలనుకున్నా లేదా రైట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్నా, ఈయన యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి కనుక శ్రీనివాస్ గారు హీఈస్ ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ అనమాట. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఉన్న పిల్లలు కానీ, అంటే 54 కంట్రీస్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఒక గ్లోబల్ విలేజ్ లాగా అనిపించింది నాకు. ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇక్కడ గుజరాతీ కాబట్టి బిజినెస్ స్కిల్స్ కూడా ఎక్స్ట్రాగా నేర్చుకుంటారు. సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ రిజల్ట్ నాకు పెట్టించుకొని నేను అందరు రిజల్ట్ చూస్తున్నాను. అట్లా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను డైరెక్ట్ పేరెంట్స్ నుండి డైరెక్ట్ కలుస్తున్నాను. సిద్దిపేటలో మార్వాడి యూనివర్సిటీకి అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? పిల్లలకి ఏముంటుంది అంటే బయటకు వెళ్ళి చదవాలని ఒక కోరిక ఉంటుంది, కానీ పేరెంట్స్ని తీసుకొని హైదరాబాద్ రాలేరు. కాబట్టి నియర్లీ హైదరాబాద్ రోడ్లో హౌసింగ్ బోర్డ్ కమాన్ దగ్గర విశాల్ మార్ట్ అండ్ రత్నదీప్ మార్ట్ మధ్యలో ట్విల్స్ మెన్స్ వేర్ పైన ఉంటుంది సార్. మెయిన్ రోడ్కే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలిసి మాట్లాడచ్చు. నేను 24/7 అవైలబుల్గా ఉంటాను అక్కడ. శ్రీనివాస్ గారు ఏ అడ్రస్ అయితే చెప్పారో ఆ అడ్రస్ అక్కి మీరు ఆఫీస్ ఉంది అక్కడ, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.